మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీద నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు, మేము చదువుకోలేకపోతున్నాం, నోటిఫికేషన్లను వాయిదా వేయండి. ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. నోటిఫికేషన్లను వాయిదా వేయండి. ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా అశోక్ నగర్ నిరుద్యోగులు ధర్నాలు నోటిఫికేషన్ ఆపడం చేస్తాను. ఈ రోజు మేము నోటిఫికేషన్ ఇవ్వండి అని ధర్నా చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ ఎక్కడ అని ధర్నా చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ ఎటుపోయిందని ధర్నా చేస్తా ఉన్నాం. 10 స్థానాల్లో గెలిచిన మీ ఎమ్మెల్యేలను 64 స్థానాలు గెలిపించిన ఈ నిరుద్యోగులకి మీరు ఏం చేసిరని ధర్నా చేస్తా ఉన్నాం. మీ మాటలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ధర్నా చేస్తున్నాం. ఎక్కడైనా ప్రతి సభలకు వెళ్తుండో సభలకు పోతే విద్యార్థులు జాబులు వద్దని ధర్నాలు చేస్తుంటారు చెప్తారు తప్ప అరే విద్యార్థులు మీకు జాబులు ఎక్కువైతున్నాయని చెప్పి ధర్నాలు చేస్తున్నారని చెప్తుండ్రు, ప్రతి సభలో చెప్తుండు. అసలు ఇలాంటి అబద్ధపు మాటలు ఎందుకు చెప్తాడో ఏమో అసలు నాకు అర్థం కాదు. మన అదే నువ్వు ఒక రాష్ట్రానికే హెడ్ ముఖ్యమంత్రివి, మీరే అబద్ధపు మాటలు మాట్లాడితే మేమేం చేయాలి చెప్పండి. మిస్టర్ ముఖ్యమంత్రి, మీరు రివైజ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇమీడియట్ గా ఇవ్వాలి. ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే కొడంగల్లో 2018 నువ్వు ఓడిపోయినది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నావు. నిన్నే కాదు నీ రాష్ట్ర వ్యాప్తంగా నేను కాంగ్రెస్ పార్టీ 64 ఎమ్మెల్యేలని నెక్స్ట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తా ఉన్నాం.